అందరికీ నమస్కారం అండి. సాయిబాబా నడయాడిన పుణ్యస్థలి షిరిడీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. షిరిడీ సాయిబాబా దత్తావతారాలలో ఒకరిగా, గురు పరంపరలో ఒకరుగా చెప్తుంటారు. బాబా తన పాదస్పర్శచే పునీతం చేసిన ఆనాటి షిరిడీ ఈరోజు ఒక పుణ్యక్షేత్రము. ఇది మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో దర్శనమిస్తుంది. ఆ రోజుల్లో బాబా ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు. ఆ విషయాలను గురించి ఆయన ఎప్పుడూ కూడా ప్రస్తావించలేదు. ఆయనకు తెలిసినదల్లా అపారమైన ప్రేమను పంచటమే. బాబా ఎప్పుడూ గురువును ఆశ్రయించమనే చెప్పారు. ఆయన ఎలాంటి ప్రవచనాలు చెప్పేవారు కాదు. ఎవరినీ తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయలేదు. మంచి మనసుకు మానవత్వానికి మించిన సంపద లేదు అన్నట్లుగా ఆయన జీవితం కొనసాగింది. ఒక పాత మసీదులో నివసిస్తూ దానిని ద్వారకామాయిగా భావిస్తూ తాను భిక్ష చేసిన దానిలో కొంత మూగజీవాలకు కూడా పెడుతూ సంతృప్తికి మించిన సంపద లేదని చెప్పిన మహనీయుడు ఆయన. మూగజీవాలకు ఆహారాన్ని అందించి తన కడుపు నిండిందని చెప్పినవారు ఆయన. బాబాకి ఆ గ్రామంలో బాయిజాబాయి, తాచ్చా మహల్సాపతి, లక్ష్మీబాయి సిండే ఇలా కొంతమందితో విడదీయరాని బంధం ఏర్పడింది. వాళ్ళందరూ సాయిబాబాను తన కుటుంబ సభ్యుడిగా చూసుకునేవారు. ఎవరైనా ఏదైనా వ్యాధితో బాధపడుతూ వస్తే బాబా దునిలోని ఊదిని ప్రసాదంగా ఇచ్చేవారు. ఆ ఊది కారణంగానే అందరి వ్యాధులు బాధలు నయమైపోయేవి. ఆ చుట్టుపక్కల గ్రామాల వారంతా వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళేవారు. తన కోసం ఎవరైనా ఏదైనా తెచ్చినట్లయితే అక్కడున్న వాళ్ళందరికీ పంచేసి అప్పుడు దానిని తాను తినేవారు. తనకు శాస్త్రాలపై మంచి పట్టు ఉందని, బాబాకు ఏమీ తెలియదు అనుకున్న ఒక వ్యక్తి అహంభావాన్ని, తనకి కండబలం ఉన్న కారణంగా బాబాపై దాడి చేయాలనుకున్న వ్యక్తి యొక్క అహంభావాన్ని అణిచివేశారాయన. బాబా ఎప్పుడూ ఎవరి ముందు కూడా సిద్ధులు, మహిమలు చూపించేవారు కాదు. తనను నమ్మిన వారిని ఆయన కాపాడిన సంఘటనలు భక్తులు మహిమలుగా చెప్పుకునేవారు. ఎక్కడో ఉన్న తన వాళ్లను బాబా కాపాడిన తీరు, అందుకు సంబంధించిన సంఘటనలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఇప్పటికీ తాను ఉన్నాననే నిదర్శనాలు ఆయన చూపుతూనే వస్తున్నారు. ఒకసారి తన దేహాన్ని వీడి 3 రోజుల తర్వాత తిరిగి తన దేహంలోకి ప్రవేశించారాయన. ఎవరికి ఏ దైవం ఇష్టమో ఆ రూపంలో దర్శనమిచ్చారాయన. తన భక్తుల ఆహ్వానాలను కాదని చిన్నబుచ్చకుండా అందరి ఇళ్లకు ఒకే సమయంలో వెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరించారు. పసిపిల్లలను ప్రేమించమని చెప్పారు. నీళ్లతో దీపాలు వెలిగించిన మహానుభావుడు షిరిడీ సాయిబాబా. ఇప్పటికీ మనం షిరిడీ వెళ్ళినట్లయితే అప్పట్లో బాబా ఉపయోగించిన వస్త్రాలు, వస్తువులు అక్కడ మ్యూజియంలో చూడవచ్చు. ఆయన వాడిన తిరగలి చూడొచ్చు. అందులోనే ఆయన పిండి విసిరి కలరాను కట్టడి చేశారు. ద్వారకామాయి, చావడి, లెండివనము, దుని ఇవన్నీ చూస్తుంటే ఇక్కడే కదా బాబా తిరుగాడింది అనుకుంటూ అక్కడ నేలను కళ్ళకు అద్దుకోవాలి అనిపిస్తుంది. బాబామూర్తిని చూసినప్పుడు కూడా ఆయన దగ్గరుండి ఆ శిల్పితో చేయించిన మూర్తి కదా అని ఆ రూపాన్ని మనసులో బంధించాలి అనిపిస్తుంది. బాబా అనుగ్రహం పొందాలంటే ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడమే మొదటి మార్గము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.